హాయ్ అండి. ఈరోజు నేను కంద ఇగురు వండడానికి మీ ముందుకు వచ్చేసాను. దీనిని శుభ్రంగా చెక్కేసి కుడుతులో వేస్తానండి, బియ్యం కుడుతులోని. అది ఏ విధంగా వేస్తాను ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. ఇది నీట్గా చేశాక మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తానండి. ఇదిగోండి, కుడితి రెడీ చేశాక మీకు చూపిస్తాను కదండి. ఇది బియ్యం కడిగిన కుడితి అండి. అంటే బియ్యం ఫస్ట్ కడుగుతాం కదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. ఒకవేళ బ్యాచిలర్స్కైనా తెలియాలి కదా అని బియ్యం కడుగుతాం కదండి. అయ్యో ఫస్ట్ కడిగిన నీళ్ళు ఇందులో పోసాను. ఈ కుడితిలోని నేను చేసిన ఇందాక చూపించాను కదండి, ఆ కందని పైన తొక్కంతా చెక్కేసి ఇందులో వేస్తాను. ఇందులో వేసి 2-3 సార్లు బాగా కలిపేసి కడగాలి. దురద అలాంటివి రాకుండా కుర్తులో వేస్తే నాలుగది దురద రాదంటారండి. అది పెద్దల దగ్గర నుంచి వచ్చింది. మరి నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నాను. ఇప్పుడు కందని బాగా చెక్కేసాక ఇందులో వేసే ముందు ఒకసారి మీకు చూపిస్తానండి. ఓకేనండి. ఇదిగోండి, కందని ఈ విధంగా తొక్కలు లేకుండా తీసేసానండి. నేను చెక్కేటప్పుడు చూపించడానికి నాకు అవ్వలేదు, ఎందుకంటే ఒక చేత్తో వీడియో ఒక చేత్తో కట్ చేయడం అంటే నాకు అవ్వదు కదండి. ఇంకా అవన్నీ చేశాక కుర్తులో వేసే ముందు మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఈ విధంగా నీట్గా చేసుకోవాలి. అలా తక్కువ వచ్చేస్తుందండి. ఇది కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉందనేసి ఇంకా అది పక్కకు పెట్టేశానండి. ఇదిగోండి, ఇవి ఇందులో వేసేస్తానండి. ఇలాగ కుర్తులో వేసేసుకుని ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. ఇదిగోండి, కుర్తులో ఈ విధంగా వేసాను. ఒక 10 నిమిషాలు నాననిస్తానండి. అలాగ కొంచెం అందులో ఉంటే ఈ కుర్తులో వేయడం వల్ల ఏంటంటే లోపల ఏమైనా జిగురు ఉంటుంది కదండి, ఆ జిగురు కందలో కొంచెం జిగురు అనిపిస్తుంది. ఆ జిగురు లేకుండా ఉంటుంది. రెండోది చేతులకు దురద రాదు. మీరు ఎప్పుడైనా తెలియని వాళ్ళకి మాత్రమే చెబుతున్నానండి ఒక మాట, కంద కొనుక్కునేటప్పుడు మార్కెట్లో చూసుకోండి. ఎందుకంటే పచ్చి కంద మాత్రం తీసుకోవద్దు, కొంచెం ఆరిన కంద మాత్రం తీసుకోండి. ఇవన్నీ నీట్గా చేసాక కర్రీ పొయ్యి మీద వేసేటప్పుడు చూపిస్తాను, కంద కూర వండేటప్పుడు. వండి ముక్కలు ఈ విధంగా నీట్గా కడుక్కుని వచ్చాను. ఇగో ఈ గ్లాసు నీళ్ళు వేసానండి. ఇందులోని ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేస్తున్నానండి. మామూలుగా కూడా కూర వండే వచ్చండి. ఈ విధంగా ఎందుకు చేస్తానంటే కంద కొంచెం పచ్చిగా ఉందండి, అది చూడండి, కొంచెం ఆరుదల కాదు. మళ్ళీ మనం తినేటప్పుడు నాలుగు దురద అలా వస్తుందండి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టడం వల్ల మనకి దురద అనేది రాదండి. ఎందుకంటే నేను కంద కడిగేటప్పుడు నా చేతులు కొంచెం దురద అనిపించింది. నేను ఆ డౌట్తోనే మళ్ళీ కొంచెం పచ్చిగా ఉంది కదా అని ఉద్దేశం మీద కొంచెం ఉప్పేసి ఉడకబెడుతున్నానండి. ఇది ఎక్కువసేపు ఉడకబెట్టొద్దు, ఒక 5 నిమిషాలండి. 5 నిమిషాల తర్వాత పక్కకు పెట్టేయాలి. ఏ విధంగా వండుతానో చూపిస్తానండి. ఇవ్వండి, పక్కనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. కందకూర వండేటప్పుడు చూపిస్తాను మీకు. ముక్కలు ఉడికే కూడా ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. కరెక్ట్గా 5 మినిట్స్ అండి, అంతకని ఎక్కువ ఉండదు. మిడిల్గా ఉడకాలి తప్ప బాగా మెత్తగా ఉడకకూడదండి. ఆల్రెడీ ఇందులో కొంచెం ఉప్పు వేసాం కనుక కూర వండేటప్పుడు ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. ఇందులోని కొంచెం పసుపు వేయాలండి. నేను అది మీకు చెప్పడం మర్చిపోయాను, నేను పసుపు వేయలేదు. ఇదిగోండి, పసుపు పక్కనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని ఇంకిపోతాయండి. నేను వేసిన నీళ్ళు కనుక సరిపోతాయి, మీరు చూద్దరిగాను. ఓకేనా. ఇదిగోండి, ఈ విధంగా వచ్చినాయి. స్టవ్ బంద్ చేసేస్తాను. ఇవి బాగా పచ్చిగా ఉన్నాయన్నమాట కంద, దాని గురించి అనేసి ఉడకబెట్టవలసి వచ్చింది. నేను పులుసులోకి అయితే ఈ విధంగా ఉడకబెడతాను, కానీ ఇప్పుడు మసాలా కర్రీలో కూడా ఆ విధంగా ఉడకబెట్టవలసి వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా వండాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి. నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు నేను ప్రతి కూరలోని జీలకర్ర ఆవాలు వేస్తానని చెబుతున్నాను కదండి, ఇప్పుడు వేస్తాను చూడండి. ఆరోగ్యానికి మంచిదండి. ఒక నాన్ వెజ్ కర్రీలోనే వేయను, మిగిలిన అన్ని కూరల్లో వేస్తానండి నేను. అదిగోండి, ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇదిగోండి, ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇలా కలిపేసి ఇంకొక 2-3 నిమిషాలు ఉంచితే మగ్గిపోతాయండి. మీ అందరికీ ఒక చిన్న చిట్కా చెప్తానండి, మీకు నచ్చితే దాన్ని మీరు అమలు చేసుకోండి, లేదంటే వదిలేసేయండి.
చిట్కా అంటే పెద్దది ఏం కాదండి, చిన్నదే. ఇప్పుడు మనకి చింత చిగురు దొరికిద్ది కదండి, మన వర్షాకాలం కొంచెం స్టార్ట్ అయ్యే ముందు చింత చిగురు ఎక్కువగా దొరికిద్ది కదా. ఈ ఈ చింత చిగురు దొరికిన టైంలో మనం ఏం చేస్తాం, బాగా పప్పులోకి, ఇంకా నాన్ వెజ్ అంటే రొయ్యల్లోకి అలా బాగా వాడతాం కదండి. నేనైతే వాడతాను, అందుకే చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా సరే సీజన్లో చింత చిగురు దొరికిన టైంలో ఏం చేస్తారంటే, మీకు ఒట్టి రోజుల్లో చింత చిగురు కావాలి అని అనుకుంటే మాత్రం చింత చిగురు మనం ఎక్కువగా కొనుక్కొని దాన్ని కొంచెం నీట్గా చేసేసుకుని, కడగొద్దండి ఎట్టి పరిస్థితుల్లో. కడగకుండా మంచి ఎండ కాస్తుంది కదండి, ఆ ఎండ కాసినప్పుడు ఎండకు ఆరబెట్టేసేయండి బాగా. ఆరిపోతే కలర్ చేంజ్ అయిపోద్ది. అది చేంజ్ అయిపోయాక కొంచెం పొడి పొడిగా అయిపోతుంది. దాన్ని తీసుకొని ఒక గాజు సీసా ఉంటుంది కదండి, దాంట్లోని స్టోర్ చేసుకోండి. దాంట్లో పెట్టేసుకుంటే స్టోరేజ్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది. అంటే దాంట్లో నేను నిల్వ చేసుకుంటారు కదా, అది పెట్టుకుంటే మీకు పప్పులోకి కానీ పచ్చి రొయ్యల్లోకి కానీ అలాగే ఎందులో అయినా మీరు వేసుకోవచ్చు అనమాట, కొంచెం కొంచెం పైన. నేను అలాగ అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. ఈ చిట్కా కూడా నాకు మా నానమ్మ వాళ్ళ దగ్గర నేను చిన్నప్పుడే వాళ్ళందరూ ఎండబెడుతుంటే అప్పుడు చూసేదాన్ని అండి. నేను వాళ్ళ దగ్గరే నేను నేర్చుకున్నాను. నేను చాలామందికి కూడా చెప్పాను. అంటే మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ చిట్కాను పాటించండి, మీకు ఇష్టమైతే, లేకపోతే లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి. వేగిపోతున్నాయండి, ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ముక్కలు ఉడికిపోయినాయి కనుక ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ముందుగా మనం ముక్కల్లో పసుపు వేసుకున్నాం కదండి, ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయల్లోనే కారం వేసేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఆ కారం సరిపోద్దండి. అంటే 2 స్పూన్లు పుల్లుగా వేసినట్టు అనమాట నేను అది. ఇప్పుడు ఉప్పు వేస్తాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇందులోకి ఉప్పు వేస్తున్నాను. అంటే ఎక్కువగా వేసుకోవద్దండి, ముందే చూసుకుని వేసుకోవాలి. అందులో ముందు కొంచెం వేసాం కదండి, అందుకని ఇందులోకి కొంచెం వేసాను అనమాట. అందులో ఇందాక కొంచెం వేసాము, అది ముక్కల్లో సరిపోద్దండి. ఇది మనకు ఉల్లిపాయలు వేసాం కాబట్టి మసాలాలు వేస్తాం కనుక అందులోకి సరిపోతుందండి. ఎక్కువ మాత్రం వేసుకోవద్దు, గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసేద్దామండి. ఇదిగోండి, మంట ఎప్పుడైనా సరే మీడియంలో పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ వేయనండి ఇందులోకి. ఎందుకంటే ఆల్రెడీ ముక్క ఉడిపోయింది కనుక తొందరగా మెత్తగా అయిపోద్దండి. కూర దింపేసే ముందు అవన్నీ వేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది మాడిపోనివ్వకుండానే వాటర్ వేసేసుకోవాలి. ఇదిగోండి, నేను అంత వాటర్ వేసాను చూడండి. వాటర్ వేసి పెద్ద మంట పెట్టేసాను చూడండి. ఇప్పుడే ఇది ఒకసారి కలిపేసి పెడతాను. ఇది బాగా మరిగిద్దండి. బాగా మరిగినప్పుడు ఈ ముక్కలు అందులో వేసేస్తానండి. ఓకేనా, తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలో వేస్తాను. ఇవ్వండి, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇక నీళ్ళు బాగా మరుగుతున్నాయి చూడండి. ఆల్రెడీ మనం ముక్కలు ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఇవ్వండి, ఈ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. మనం ఇందాక మళ్ళీ రెండోసారి పసుపు అంతకే వేయలేదండి. ఇది ఈ కర్రీ ఏంటంటే కంద స్పెషల్. మనం కరెక్ట్గా వండుకుంటే అన్నీ వేసి చికెన్ కర్రీలో ఉంటుందండి. చికెన్ కర్రీ ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుందండి ఇది. ఇప్పుడు ఇది బాగా మరిగేటప్పుడు మూత పెట్టేస్తానండి. ఒక 5 నిమిషాల్లో దింపుతామనగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ వేస్తానండి. వేసేటప్పుడు మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి, ఇది బాగా మరుగుతుందండి. నేను కొంచెమే చూపిస్తున్నాను. అదిగోండి, ఇప్పుడు మంటని మీడియంలో పెట్టేసుకోవాలన్నమాట.
అది కూడా అంత ఫుల్ పెట్టద్దు, నీళ్ళని అయిపోతే ముక్క ఉడకదండి. ఇందాక ఏంటంటే ముక్క హాఫే ఉడికిందనమాట. కంద కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. మసాలాలు వేయాలా వద్దా అనేది. ఇంకా వాటర్ ఉందండి, ఇంకా వాటర్ కొంచెం దగ్గర పడ్డాక మసాలాలు వేద్దామండి. ఇందాక సగం ఉడికిందని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇప్పుడు 75% ఉడికిందండి. ఇంకా 25% ఉడకాలి. ఆ 25 అయ్యే లోపు అప్పుడు మసాలా అన్నీ వేస్తానమాట. ఈ లోపల మూత పెట్టేస్తాను. కందకూర అయ్యే లోపల మీకు మరో చిట్కా చెప్తానండి. అదేంటంటే మనకి సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కదండి. మన పచ్చడి పెట్టుకోవడానికి మామిడికాయలు దొరుకుతాయి కదా, పచ్చివి. ఆ మామిడికాయలు మీకు అన్ సీజన్లో మీకు పప్పులో వేసుకోవాలన్నా, మామూలు ఇప్పుడు మనకు వచ్చే మామిడికాయలు రావు కదండి, పునాసకాయలు అంటారు, అవి వస్తాయి ఒట్టప్పుడు. అదే సీజన్ లేనప్పుడు ఆ కాయలు వస్తాయి. అవి ఇష్టమైనప్పుడు అవి తినండి, కాదని అనట్లేదు. కాకపోతే ఒకవేళ మన సమ్మర్లో కాసిన మామిడికాయ ముక్కలే కావాలనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే, మన పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడే ఒక మంచి కాయలు ఒక 4-5 కాయలు తీసుకొని ఉప్పులు ఆ ముక్కలన్నీ బాగా నీట్గా, మామిడికాయ నీట్గా కడిగేస్తాం కదా, పచ్చడికి ఎలా చేస్తాం అలా చేసేసినప్పుడే మామిడికాయ ముక్కల్ని మాగాయ పచ్చడికి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ ముక్కల్ని మనకు ఇది కల్లుప్పు ఉంటుంది కదండి, అంటే 2 రకాలుగా చెప్తాను. కల్లుప్పులో కలిపేసుకుని ఎండలో ఎండబెట్టేసుకోవచ్చు. లేదు ఉప్పులో వద్దు, మేము డైరెక్ట్గా ఎండబెట్టేసుకుంటాము అనుకుంటే ఆ ముక్కలు కోసినట్టే ఎండలోని బాగా ఎండిపోవాలన్నమాట. మనం ఇలాగ ఇరిస్తే ఇరిగిపోవాలి, ఇలా పెళ్ళు అని శబ్దం రావాలి. అలా వచ్చినప్పుడు మీకు మీకు సంవత్సరం అయినా సరే అలాగే ఉంటుందండి. అది ఉప్పులో వేయండి, ఉప్పులో వేయకపోండి, 2 విధాలుగా. మీకు ఉప్పులో కావాలంటే ఉప్పులో వేసి ఎండబెట్టుకోండి, ఎమ్మటే పెట్టేసుకోవచ్చండి, అదేమో ఊరాలని ఏమీ లేదు. ఇలాగైనా సరే అలాగైనా సరే ఎమ్మటే ఎండబెట్టేసుకుని ఒక 2-3 రోజులు ఆరిపోయాక ఒక గాజు సీసాలో వేసుకొని స్టోరేజ్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు పచ్చి రొయ్యలు, మామిడికాయ పప్పు, మామిడికాయ మటను, అలాగా ఇంకా మీ ఇష్టం. ఇంకా చాలా రకాలుగా మీరు ఎలా కావాలితే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. దగ్గరకు వస్తుందండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదండి, పెద్దగా తయారు చేసుకుంటాను ఎక్కువ, కానీ ఇవి చిన్న సీసాలో తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి. ఇదిగోండి, ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. ఇదిగోండి గరం మసాలా. ఇప్పుడు ఇది బిర్యానీ. ఇదిగోండి, ఇది గరం మసాలా. నేను ఇలా చేసి పెట్టుకుంటాను, లాస్ట్ టైం కూడా చూపించాను. ఇదిగోండి, ఇది బిర్యానీ మసాలా. ఇది కూడా బిర్యానీ మసాలా ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకోవాలంతే. ఇదిగోండి, ఎక్కువ వేయను. ఇప్పుడు ఇది ఒకసారి అన్నీ వేసాం కదా, కలిపేద్దానండి ఒకసారి. ఇదిగోండి, ఇంక ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోద్దండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదండి, ఇందులో వేసిన దానికి ఉన్నది ఇందులో ఉడికిపోయింది అనమాట. కొంచెం వాటర్ ఉందని కానీ దింపుకోవాలండి. మరీ వాటర్ అయిపోతే మనకి ఊట కనిపించదు అనమాట. ఇగో ఈ వాటర్ ఎంత ఉంది కదండి, ఇంకా కొంచెం దగ్గరకు వచ్చాక దింపేస్తాను. ఇప్పుడు మసాలాలు ఇప్పుడే వేసాం కదా, ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూడా అవసరం, ఒక 3 నిమిషాలు దించేస్తాను. ఇదిగోండి, నేను అల్లం ఇలా ఈ విధంగా ఇందులోకి చేసి పెట్టేసుకుంటానండి. ఇదిగోండి, ఇప్పుడు అయిపోయిందని ఇందులోకి మళ్ళీ కొంచెం తీసుకున్నాను. అందులో వేయగా ఇంకా అయిపోయిందండి, కొంచెమే ఉంది ఇంకా. ఇందులో తీసి పెట్టుకున్నానండి, అంటే మీకు తెలియాలి అని చూపిస్తున్నానండి, అంతే. మన ఇంట్లో చేసి పెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామండి. దాని గురించి అని బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు బాగోదు. మీరు కూడా వీలుంటే ట్రై చేయండి. ఇదిగోండి, ఎంతవరకు వచ్చిందో చూద్దాము. దగ్గరకు వచ్చేసింది. అదిగోండి, మీకు కొంచెం వాటర్ ఉందనగా తీయాలని చెప్పాను కదండి, ఇంకా ఈ మాత్రం వాటర్ ఉందనగా తీస్తేనే మన కూర దించేయాలన్నమాట. అప్పుడు దించేస్తేనే కరెక్ట్గా సరిపోద్దండి. అదే మొత్తం ఇంకా వాటర్ ఇంకిపోయింది అనుకో, మనకి తినేటప్పుడు అడ్డం పడిపోయినట్టు అయిపోద్ది అనమాట. కొంచెం వాటర్ ఉండాలి కదండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను.
ఇప్పుడు ఇది వేరే గిన్నెలో వేసి చూపిస్తానండి. కంద పులుసు కూడా చాలా బాగుంటుందండి. బెండకాయలు, వంకాయలు అన్నీ వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు. నేను అది కూడా ఒకసారి చూపిస్తాను. కంద పచ్చడి కూడా బాగుంటుందండి. వీలుంటే కంద పచ్చడి కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ కూరని వేరే గిన్నెలో పెట్టి చూపిస్తానండి. ఇదిగోండి, గుమగుమలాడే కంద కూర రెడీ అయిపోయిందండి. బిర్యానీ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 వేసి వండాను. భలే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇది చాలా బాగుంది కూడాను. నేను ఆల్రెడీ కొంచెం చూశానండి. చూడండి, మీరు కూడా చికెన్ కర్రీలాగానే ఏమి అనిపించట్లేదా? నాకైతే అనిపిస్తుందండి. ఇదిగోండి, మరొకసారి చూపిస్తున్నాను. అంటే స్టవ్ మీద అటు ఇటు కదులుతుందని కింద పెట్టానండి పక్కన. ఇదిగోండి, కందకూర రెడీ అయింది. మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నేను చేసిన ఈ కందకూర మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోలు మీకు మరిన్ని నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటానండి. బాయ్.